వాయిస్ ఇప్పుడు ఇది చూసి మీరు షాక్ అవ్వకండి. ఇటు చూడండి బాక్స్లో కూడా మట్టి ఎలా ఉందో. వాయిస్ చేంజ్ ఇన్ ద ప్లాన్స్. క్యాప్ పెట్టుకున్నా, బేసిక్గా దాన్ని సోక్ చేసుకోవాలి అంతే. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే వీఆర్ గెటింగ్ మన ఎయిర్ ఫిల్టర్ క్లీన్డ్ అప్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ ఇంకా థ్రాటల్ బాడీ ఓపెన్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసినాక థ్రాటల్ బాడీ కథ ఏందో చూద్దాం. ఫస్ట్ లెట్స్ డూ ది కోల్ స్టార్ట్. సో మన టైర్స్ కూడా ఉన్నాయి ఇంట్లోనే, బట్ దీని నుంచి ఎంత లైఫ్ కొంచెం లాగొచ్చు అంత లాగేసి మార్చుకుందాం అనేసి వీఆర్ వెయిటింగ్ అనమాట. అండ్ దీని బ్రేక్ ప్యాడ్స్ కూడా లైఫ్ అయిపోవచ్చింది. బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, బట్ వీఆర్ స్టిల్ యూజింగ్ టు ద మోస్ట్. ఇంకొంచెం ఒక బ్రేక్ ప్యాడ్స్ టైర్స్ రెండు ఒకటేసారి అవుట్ అయిపోతాయి మోస్ట్ ప్రాబ్లీ కిలోమీటర్స్ ప్రకారం. సో ఇప్పుడైతే మనం సౌరభ్ అన్న ఇంటికి వెళ్ళి టుడే విల్ ట్రై టు రిమూవ్ ద ట్యాంక్ బై అవర్ సెల్ఫ్. నేను సొంతంగా ఓపెన్ చేసి ఐ వాంట్ టు క్లీన్ ఇట్ మై సెల్ఫ్. బిఎంసీది ఎయిర్ ఫిల్టర్ క్లీనర్ అండ్ లూబ్రికెంట్ రెండు నా బ్యాగ్ లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. జస్ట్ లుక్ ఎట్ దిస్ బీస్ట్ మ్యాన్. ఎండ దీని మీద పడేటప్పుడు ఈ బ్లూ మెరుస్తుంది తెలుసా లిటరలీ. యు గైస్ షుడ్ సమ్ డే సీ దిస్ ఆన్ రోడ్. ఇది 60 అవ్వగానే లెట్స్ స్టార్ట్ రైడింగ్ ఇట్. సో బాయ్స్, ఫైనలీ ఇట్స్ టైమ్ మన ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి. ఇట్స్ బీన్ 2500 కిలోమీటర్స్ ప్లస్ అయి ఉంటుంది. యాక్చువల్లీ 2500 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇట్స్ టైమ్ టు చేంజ్. కోంపల్లిలో చాలా ఘోరంగా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్. మొత్తం రోడ్ అంతా కొంచెం మట్టి ఉంటుంది ఈ మధ్య. సో అదైతే లిటరలీ నా ఎయిర్ ఫిల్టర్ నాకు క్లారిటీ ఉంది ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉండబోతుందో. అండ్ నాకు జనరల్లీ కూడా నా బైక్ ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలని ఎలా తెలుస్తుంది అంటే, వైల్ ఐమ్ రైడింగ్ ద బైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ నీడ్స్ దట్ చేంజ్ అని. ఇవ్వండి ఇలా పెట్టినాడు, ఇట్లా చోక్ అవుతుంది కదా జనరల్గా, అది ఉండదు నా బండిలో ఎప్పుడు కూడా. సో వెన్ ఎవర్ ఇట్ నీడ్స్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్, దట్స్ వెన్ మై బైక్ డస్ దట్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అండర్స్టాండ్ యువర్ బైక్. మీ బండి ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి, ఏ పార్ట్ చేంజ్ చేస్తే ఎలా దాని బిహేవియర్ చేంజ్ అయిందని. సో దట్ వెన్ ఎవర్ దిస్ హ్యాపెన్స్ మీకు ఎప్పుడు ఏది ఏ టైంకి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని తెలుస్తుంది, విచ్ యూ షుడ్ బి నోయింగ్. యూటర్న్ తీసి స్లో అయిపోయి లెఫ్ట్కి వెళ్తారు చూడు. ఇప్పుడు హ్యాపీగా పెద్ద తలనొప్పి యూటర్న్ తీసే వాళ్ళతోటి తప్పని తిప్పుతారు. ఫుల్ బ్రేక్ వేసి 5 స్పీడ్ 10 స్పీడ్లో లెఫ్ట్కి వెళ్ళిపోతారు. సో లెట్స్ గో. మనది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి ఇట్స్ లైఫ్ టైమ్ యూజ్ అనమాట. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ రిమూవ్ ఇట్, క్లీన్ ఇట్, దెన్ లూప్ ఇట్, అగైన్ రీయూజ్ ఇట్. సో ఆల్మోస్ట్ ఒక 1 lakh కిలోమీటర్స్ దాకా కూడా వాడచ్చు అంటారు జనరల్లీ కూడా. సో వెళ్ళి లెట్స్ క్లీన్ అవర్ ఎయిర్ ఫిల్టర్. అండ్ థ్రాటల్ బాడీ కూడా చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ క్లీన్, జస్ట్ చిన్నగా స్ప్రే కొట్టి థ్రాటల్ బాడీ క్లీనర్తో లైట్గా తుడిచేద్దాం. జనరల్గా ఏంటంటే థ్రాటల్ బాడీ ఓపెన్ చేసి క్లీన్ చేయడం ఇస్ మచ్ బెటర్. బట్ ఐ థింక్ మేము లాస్ట్ 2000లోనే చేసాం దాన్ని. అండ్ ఐ షూర్ that it is good. So all we have to do is just పైన స్ప్రే చేసి we will clean the throttle body. అలానే we'll clean the air filter. ఆ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి మనకు మేజర్గా పడేదంటే టైర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ త్వరలో. దెన్ వీ హ్యావ్ నథింగ్ టు డూ. రిలే ఒకటి ఉంది, రిలే ఇంకా రావాలి. అది జపాన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అప్పుడు దాకా మనం ఇండికేటర్స్ వాడలేము. నాకు అసలు చాలా అలవాటు ఇండికేటర్స్ వాడటం జనరల్గా బైక్ పైన. ఇప్పుడు అది లేకపోయేసరికి నాకు అసలు చాలా చిరాకు ఉంది. అండ్ నా హెడ్ లైట్ కూడా స్లైట్గా డిమ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద రిలే. సో వీ నీడ్ దట్ రిలే, అది మ్యాండేటరీ, ఇంకా తప్పదు. సో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఇంకా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. దిర్ ఇస్ నథింగ్ మచ్ లెఫ్ట్ ఇంకా బైక్లో. ఇంకా అన్నీ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడైతే మనకి పక్కాగా క్లారిటీ ఉంది ఏమేమి చేంజ్ చేసాము, ఏమేమి ఉన్నాయి, ఏంటి సీన్ అని చెప్పి. ఐ విల్ సూన్ మేక్ ఏ వీడియో ఆన్ బయింగ్ ఏ సూపర్ బైక్ సెకండ్ హ్యాండ్స్లో ఏమేమి చూడాలి ఏంది కథ అని చెప్పి. నేను కూడా ఇప్పుడే చాలా గట్టిగా నేర్చుకున్నాను అనమాట GSX తోటి. సో ఇట్స్ బెటర్, యూ గైస్ నీడ్ టు చెక్ అనేది నేను చెప్తాను. జనరల్గా అయితే మనం ఇంజన్ ఇవన్నీ ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్స్ ఇవన్నీ చెక్ చేయలేము. సో మనం అవుటర్ పార్ట్స్, వైరింగ్ ఇవన్నీ ఏవైతే మన చేతుల్లో ఉందో చెక్ చేయగలిగేవి అవి మాత్రం ఐ విల్ టెల్ యూ ఇన్ పాయింట్స్, సో దట్ యూ గైస్ కెన్ ఆల్సో గో చెక్ ఇట్ అవుట్. మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకెళ్ళేటప్పుడు మీకు ఆ హెడేక్ ఉండకుండా ఉండడానికి నేను చెప్పబోయే ప్రతి పాయింట్ నోట్ చేసుకొని చెక్ చేయండి. ఈ బైక్స్ విల్ కాస్ట్ యూ అ లాట్, ట్రస్ట్ మీ. మీకు అటు ఇటు అయితే దాని తర్వాత యూ విల్ హ్యావ్ టు అగైన్ సోర్స్ దోస్ పార్ట్స్, అదొక తలనొప్పి. సో అవన్నీ గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి తీసుకోండి. నా థ్రాటిల్ రెస్పాన్స్ ఎంత వీక్ అయిపోయింది, ఎంత కష్టపడుతుందో బండి ఊపిరి తీసుకోవడం తెలుస్తుంది తెలుసా థ్రాటిల్ ఇవ్వగానే. అండ్ అంతేకాదు వీ హ్యావ్ టు టైట్ అవర్ చైన్ కూడా. లాస్ట్ టైం చేసాం కానీ సరిగ్గా చేయలేదు మేము టైట్ అనిపించింది. నడిపేటప్పుడు కొంచెం రఫ్ పడుతున్నాయి గేర్. సో వీ హ్యావ్ టు టైట్ ఇట్ ఈవెన్ మోర్ బికాస్ సౌండ్ కూడా వస్తుంది. గెట్ దట్ థింగ్ సార్టెడ్ కూడా ఈరోజు. ఫ్యూచర్లో దీనికి
స్టీల్ ప్లేటెడ్ బ్రేక్ లైన్స్ కూడా వేయాలి ఫర్ బెటర్ బ్రేకింగ్. ఇప్పుడు రబ్బర్స్ ఉన్నాయి దీనికి, సో బ్రేక్ కొట్టినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి యూ వోంట్ హ్యావ్ వెరీ గుడ్ బ్రేకింగ్స్. దానివల్ల ఒకటి ఏంటంటే బికాస్ ఆఫ్ ద హీట్ దట్ విల్ ఎక్స్పాండ్, సో ఇట్స్ బెటర్ టు గెట్ ఎ స్టీల్ ప్లేటెడ్ బ్రేక్ లైన్స్. అది ఎక్స్పాండ్ అవ్వదు, మీరు నొక్కంగానే ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటుంది, బట్ విల్ గెట్ ఇట్ డన్ లేటర్ ఆన్. అది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లక్కీలీ దిస్ బైక్ ఈస్ అ నాన్ ABS బైక్, సో మనకి కొంచెం పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కంపేర్ టు ద ABS బైక్, బికాస్ ఆల్ వీ నీడ్ ఈస్ లైక్ 3 కేబుల్స్ అంతే. రేర్కి ఒకటి, ఫ్రంట్ 2కి ఒకటి అంతే, దాని మించి మనకు అవసరం లేదు. వీ విల్ సీ ఎప్పుడైనా రాయలన్నా థైలాండ్కి అలా వెళ్ళినప్పుడు విల్ ఆస్క్ హిమ్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్, లేదంటే విల్ హ్యావ్ టు సోర్స్ ఇట్. HEL అని బ్రేక్ లైన్స్ ఉంటుంది అనమాట. దే ఆర్ ది బెస్ట్, దే ఆర్ యూజ్డ్ ఇన్ రేసెస్, దే ఆర్ యూజ్డ్ ఆన్ ట్రాక్, దే ఆర్ యూజ్డ్ ఎవ్రీవేర్, దే ఆర్ యూజ్డ్ ఫర్ రోడ్స్. అదొకటే బ్రేక్ లైన్. నేను జనరల్గా ఎవరైనా స్టీల్ ప్లేటెడ్ బ్రేక్ లైన్స్ చేయాలని అనుకుంటున్నా అంటే చెప్పే ఫస్ట్ బ్రాండే HEL. సో వీ విల్ ఆల్సో గెట్ దోస్ సమ్ డే. అండ్ తీసుకుంటే ఐ విల్ టేక్ ఏ బ్లూ స్టీల్ ప్లేటెడ్ లైన్స్, కొంచెం జిక్సర్కి కాంప్లిమెంట్ చేసేటట్టు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్. కానీ ఒకటేంటంటే సమ్ డే ఇఫ్ యూ వాంట్ ఆర్ ఇఫ్ యూ లైక్ టు చేంజ్ ద కలర్, అప్పుడు కూడా దీన్ని బ్లూ కలర్ స్కీమ్లోనే చేయాల్సి వస్తుంది. ఇఫ్ యూ డూ రెడ్ ఆర్ సంథింగ్, అప్పుడు బ్లూ లైన్స్ విల్ లుక్ హారబుల్. సో అది కూడా మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టే వీ విల్ హ్యావ్ టు డూ ఇట్. మొన్న అయితే నేను ఉకుసాకి వెళ్ళినప్పుడు చూస్తే ఫోక్ సీల్స్ లీక్ అవుతుందేమో అనిపించింది. 2 సెకండ్ల గుండె అయిపోయింది, అప్ప మళ్ళానా అని. బట్ ఇట్ వాజ్ జస్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఏరియాలో కన్స్ట్రక్షన్ వల్ల దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డస్ట్, ట్రస్ట్ మీ లాట్ ఆఫ్ డస్ట్. సో అదేమవుతుందంటే డస్ట్ కవర్స్ని కొంచెం గీకి ఆయిల్ స్లైట్గా కారిపోతుంది. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఒకసారి డస్ట్ కవర్ తీసి దాన్ని ఫుల్గా తుడిచేసి WD-40 తోటి దాని తర్వాత మళ్ళీ పెట్టేస్తే సరిపోతుంది. లేదంటే ఫోక్సిల్ డస్ట్ కిట్ కూడా ఒకటి ఉంటుంది, అది తీసుకొని చేసేసుకోవాలి. సో యా, ఇది మన బైక్లో ఉండే కథ. ఇవన్నీ చేయించుకోవాలి. సో లెట్స్ గో టు సౌరభ్ అన్నస్ ప్లేస్ బై స్వీట్ కాలేజ్. సో బాయ్స్, సౌరభ్ అన్న ఇంటికి అయితే వచ్చేసాము. దీనికి ఆల్రెడీ కొన్ని ప్యానల్స్ పీకేసారు. లెఫ్ట్ ప్యానల్, సీట్ ఇదంతా పీక్ పెట్టాను. ఫస్ట్ థింగ్ విల్ హ్యావ్ టు టైట్ ఆర్ చైన్. అండ్ ఏంది బ్రో అంత డ్రైగా ఉంది చైన్ అని అనుకోకండి. నేను యూజ్ చేసే ఏదైతే చైన్ లూబ్ ఉంటుందో అది అలానే డ్రైగా అంటుకొని ఉంటుంది. బట్ వన్స్ యూ టచ్ ఇట్ దెన్ యూ కెన్ ఫీల్ ద ఆయిల్ అండ్ ఆల్. సో అది జనరల్గా చూడడానికి కూడా కొంచెం అలానే డ్రై అయిపోయి ఏదో చైన్ డ్రై ఉన్నట్టు చైన్ కలర్లోనే కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ డ్రై, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్లీ లూబ్డ్. సో యా, ప్యానల్ పీకేసినాము, ట్యాంక్ తీయాలి. ఇప్పుడు ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. హోప్ఫుల్లీ మీకు నేను చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొనేసి తెలిసి హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ అని చెప్పి. సో యా, చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని వీఆర్ ప్లానింగ్ టు టేక్ ద వీడియో. హోప్ఫుల్లీ మంచిగా వస్తే చాలు. సో గైస్, ఈ 2 బోల్ట్స్ తీసి ఫస్ట్ అయితే ట్యాంక్ ఇలా లేపుదాము. ఇలా లేపి కూడా ఎయిర్ ఫిల్టర్ యాక్సెస్ చేయగలుగుతున్నామంటే అలానే యాక్సెస్ చేద్దాము. లేదు అంటే వీల్ హ్యావ్ టు రిమూవ్, డిస్కనెక్ట్ ద ట్యాంక్, ది పెట్రోల్ పైప్స్ అండ్ ఆల్ తీసి ట్యాంక్ పక్కన పెట్టి దెన్ వీల్ హ్యావ్ టు వర్క్. బట్ వీఆర్ థింకింగ్ టు జస్ట్ దీని పైకి లేపి తీసేటట్టు. నేను ఒక వీడియో చేసే GSXR పైన సింపుల్గా ఇలా లేపి చేసేసుకోవచ్చు. అది చేస్తే మనకు చాలా తొందరగా కూడా అయిపోతుంది. సరిపోతుంది అనుకుంటా కదా, ఈ స్పేస్ సరిపోతుంది అనుకుంటా యాక్సెస్ చేసుకోవడానికి. సో బాయ్స్, ఈ మాత్రం ఇక్కడ ఏదో ఒకటి చేసి పట్టుకునేటట్టు పెట్టి ఇంకా మనం ఎయిర్ బాక్స్ ఓపెన్ చేసేయచ్చు హ్యాపీగా. థ్రాటిల్ బాడీ క్లీనింగ్ కూడా అన్నావా? మనం ట్యాంక్ థ్రాటిల్ బాడీ క్లీనింగ్ మోస్ట్లీ అవసరం లేదు. అంటే అక్కడ వరకు అయితే వెళ్ళాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ట్యాంక్ది ఇది తీయాలి అంటే లాస్ట్ టైం గుర్తుంది, ఆ క్లిప్ చేయడానికి తలనొప్పి తెచ్చింది. అది ఏం క్లిప్ చేయడానికి తలనొప్పి? ఎక్కడో క్లిప్ వీకినాం, అది పెట్టడానికి చాలా దమ్దమే నా ఫింగర్ ఫిట్ అయింది లాస్ట్కి, గుర్తుందా? అది కూడా అంతే, బటన్ కనిపించిందని ప్రెస్ చేసేది. ఎస్, నొక్కుతున్నా కానీ నా నేల్స్ లేక అసలు పట్టుకొని కూడా అవుతలేదు. ఇప్పుడు ఏంది, ట్యాంక్ స్క్రూస్ తీయాలి. 1 లాంగ్ స్క్రూ ఏం లేదు. సో బాయ్స్, ట్యాంక్ అయితే అవుట్. సో నౌ వీ హ్యావ్ టు యాక్సెస్ దిస్ బాయ్. లోపటంతా క్లీనే, నో ఆయిల్ లీక్స్, నథింగ్, ఓన్లీ డస్ట్. బాయ్స్, మొత్తం స్క్రూ తీసినాం. ఇప్పుడు మిడిల్లో ఒకటి ఉంటుంది అనమాట, అది ఒకటి తీయాలి. వైపు కెమెరా పట్టుకొని మరోవైపు అది తీయడం అంటే. సో బాయ్స్, ఇప్పుడు ఇది చూసి మీరు షాక్ అవ్వకండి. సో ఇటు సైడ్ మనకి దీంతో కాదు ప్రాబ్లం, ఇప్పుడు తెలుస్తుంది అసలైన కథ. సో బాయ్స్, మూమెంట్ ఆఫ్ ట్రూత్. 3, 2, 1. అది లెక్క బండి తెలిసిపోతుంది మనం బండి నడిపేటప్పుడు. ఇది చూడండి అసలు బాబా
క్లాగ్ అయిపోయింది ఘోరంగా. జుట్టు ఉంది, డస్ట్ ఉంది. సియా బాయ్స్, దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫిల్టర్. బాక్స్ లోపల కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి బాక్స్ లోపల కూడా మట్టి ఎలా ఉందో, మొత్తం మట్టి మట్టి మట్టి. అండ్ థ్రాటిల్ బాడీ ఈస్ ఫైన్, మింట్ కాదు కానీ ఇట్ ఈస్ క్లీన్ ఎనఫ్. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా యూ విల్ హ్యావ్ టు క్లీన్ యువర్ ఎయిర్ ఫిల్టర్. ఎక్కువ ప్రెషర్ పెట్టేసినా కానీ లోపల దాని ఏదైతే కాటన్ అదంతా ఉంటుందో అది పాడవుతుంది. సో దాని లైన్స్ ఏదైతే ఉందో దాని లైన్స్ లో ఒక్కొక్కటి అలా కొట్టండి సరిపోతుంది. దెన్ అగైన్ దీని తర్వాత కూడా ఇంకొక స్టెప్ ఉంటుంది. నువ్వేంద్రా తింటావు ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ని కూడా తింటావా? నువ్వు పోయి ఎవర కాలు దొక్కుతున్నాడని చూస్తే మనిషి అంత బరువు ఉన్నాడు ఇడైతే. అది చూడండి డస్ట్ అంతా. సో బాయ్స్ మన బిఎంసీది డిటర్జెంట్ ఇదే అనమాట. సో బాక్స్లో ఇదే వస్తుంది అండ్ లూబ్రికెంట్ స్ప్రే కూడా వస్తుంది. సో నౌ వీల్ హ్యావ్ టు యూస్ దిస్ టు క్లీన్. స్ప్రే ఉంటే ఇది కూడా బాగుంది. సో ఒక్క లైన్ మీద అలా పోర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో నో లెట్ ఇట్ సోక్ ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత అగైన్ దాన్ని రీవాష్ చేసి డ్రై చేయాలి. బాయ్స్ చేంజ్ ఇన్ ద ప్లాన్స్. క్యాప్కి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కొద్దిగా ఆయిల్ స్టెయిన్స్, ఇక్కడ మడ్డ అంతుంది. విల్ జస్ట్ టేక్ దిస్ క్లాత్ అండ్ దెన్ జస్ట్ వైప్ ఇట్. బేసిక్గా దాన్ని సోక్ చేసుకోవాలి అంతే. దూరం స్క్రూ అక్కడ. ఇక్కడికి వెళ్ళి ఫ్లఫీగా జుట్టే. ఇది ఎయిర్ బాక్స్ కూడా మొత్తం క్లాత్ ఒకసారి కొంచెం డస్ట్ వస్తుంది. థర్డ్ బాడీకి ఏదైనా టిష్యూస్ పెట్టేసి సరిపోదు. అది కాదు, ఇక్కడ ఉండిపోతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు. ఏదైనా మైక్రోఫైబర్ క్లాత్ ఉంటే నాకు ఎప్పటి నుంచో ఇది ఇరిటేషన్ ఉండే ఇక్కడ మట్టి. ఏంటది? అచ్చా, ఎప్పుడైతే థ్రాటిల్ బాడీ క్లీనింగ్కి ఇది బాక్స్ తీస్తారో వాటర్తో కావాలంటే బాక్స్ కూడా వాష్ చేసేయచ్చు. లాస్ట్ టైం అదే చేసాం. లాస్ట్ టైం మేజర్గా తీసాం కదా, మొత్తం ఓపెన్ చేసాం. అందుకే సార్ థ్రాటిల్ బాడీ అంత అవసరం ఉంటుంది అంటున్నాను. సో బాయ్స్ లుక్ ఎట్ అవర్ థ్రాటిల్. ఇంత తక్కువ ఇవ్వండి, ఎంత తక్కువ ఇస్తే అంత ఓపెన్ అవుతుంది చూడండి. సి దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎస్ రా బైక్. అండ్ ఇంకొకటి దీనికి ఇక్కడ ఫ్లాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లాప్స్ వచ్చేసి నా బైక్లో డిలీటెడ్ ఉంది. సో దీనికి ఆ ఫ్లాప్స్ లేదు. నెక్స్ట్ వెలాసిటీ స్టాక్స్ ఇలా ఉండే, వి చేంజ్డ్ ఇట్ టు ఇలా. సో ప్రాపర్ వెలాసిటీ స్టాక్స్. ప్రతి సిలిండర్కి ఎంత ఎయిర్ వెళ్ళాలో అంతే ఎయిర్ వెళ్తుంది ఇప్పుడు, బికాస్ వీ రెక్టిఫైడ్ దిస్ థింగ్. సో ఇప్పుడైతే పెద్ద వర్క్ అంటూ ఏం లేదు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పుడు ఇది క్లీన్ చేసాం, ఇక్కడ కూడా క్లీన్ చేసాం. వీ హ్యావ్ టు క్లీన్ ద ఎయిర్ ఫిల్టర్ అండ్ పుట్ ద ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ అండ్ దెన్ క్లోజ్ ఇట్. దట్స్ ఇట్. ఇక్కడ ఉన్న కొంచెం మట్టి డస్ట్ అదంతా పడేస్తున్నాను అంతే ప్రస్తుతానికి. సో బాయ్స్ ఫిల్టర్ అయితే ఫుల్ డ్రై చేసేసాము. సో బేసిక్గా మన ఎయిర్ ఫిల్టర్ ఇలా ఫిట్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుస్తుంది, ఇక్కడ కొద్దిగా సిలికాన్ లాగా ఉంటుంది అనమాట, రబ్బర్ లాగా. సో ఫర్ నౌ వీ హ్యావ్ టు యూజ్ దిస్. సో ఇది మనం వాడబోయే స్ప్రే బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ది. ఎన్ని యూజెస్ వస్తాయో ఎగ్జాక్ట్గా తెలియదు. దిస్ ఈస్ ద సెకండ్ టైం వీఆర్ యూజింగ్. సో దట్స్ ఇట్. చూసారు కదా, ఇప్పుడు దీని పోర్స్ అన్నిట్లోపటికి కూడా స్ప్రే అయితే వెళ్ళిపోయింది. వెనకాల కూడా చూడండి, ఇదిగోండి దాని కాటన్ ప్రతి దగ్గర ఇట్ ఈస్ గెటింగ్ రెడ్ అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా దీని ఇలా డ్రై అవ్వగానే పుట్ దిస్ ఆన్ ద బైక్ అండ్ అవర్ ఎయిర్ ఫిల్టర్ ఈస్ ఫ్రెష్ అండ్ రెడీ టు గో. సో బాయ్స్ దిస్ ఈస్ డన్. సో ఇప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ దీన్ని తిప్పి వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్. ఒకసారి అన్ని అడ్జస్ట్ చూసుకోండి, పెట్టినాక పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. బట్ జస్ట్ టు బీ షూర్ ఇట్ ఈస్ డన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది ఎయిర్ బాక్స్. సో బాయ్స్ అవి అయిపోయినాయి. మిగతా స్క్రూస్ కూడా పెట్టేస్తే దీస్ విల్ ఆల్సో బీ డన్. సో బాయ్స్ ఇట్స్ టైమ్ ఫర్ ట్యాంక్. ఇది క్లిక్ అయిన సౌండ్ వస్తలే కానీ వెళ్ళిపోయింది. ఇది కూడా యాక్చువల్లీ చాలా సింపుల్ బాయ్స్, ఏం లేదు. జస్ట్ ఇవ్వండి, ఇక్కడ 2 రబ్బర్వి క్లిప్స్ ఉంటాయి. సో ఈ రబ్బర్ దానిలోకి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ అలైన్ చేసుకొని ఇక్కడ దీన్ని లోపల పంపించేసి ఇది సీట్ కింద లాకప్ అండ్ డన్. సి దట్స్ హౌ సింపుల్ GSX-R ఈస్ టు వర్క్ ఆన్. ఒకప్పుడు ప్యానల్ దీనికి భయపడుతున్నాను నేనైతే, ఎక్కడ ఇరగొట్టేస్తాను అని చెప్పి. ఇప్పుడు అలవాటు అయిపోయేసరికి లిటరలీ పీస్ ఆఫ్ కేక్ ఈ ప్యానల్. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ నో జస్ట్ పుట్ దీస్ బోల్ట్స్. చూడండి చైన్ మనది ఎంత లూజ్ ఉందో, ఘోరంగా లూజ్ ఉంది. కొత్త చైన్ కదా, లాస్ట్ టైం టైట్ చేసాం కానీ మళ్ళీ నడిపి స్లైట్గా లూజ్ అయింది అది. లిటరల్ అది పైన తగులుతుంది, అది కూడా తగులుతుంది గ్యాప్లో. బాయ్స్ ఈ రాడ్ తీసుకొచ్చినాం 100 రూపాయలు పెట్టి. దీంతో అలా లాగాము కానీ ఇది ఆల్రెడీ ఇది కూడా బెండ్ అయిపోయింది. బట్ యా ఓపెన్ అయితే అయింది, బట్ బెండ్ కూడా అయ్యింది. సో నెక్స్ట్ టైం వీ నీడ్ మచ్ స్ట్రాంగర్ వన్. సో యా
సో బేసిక్గా దీన్ని తిప్పడానికి అనమాట ఇదంతా లొల్లి అది తిరిగిపోయింది ఇప్పుడు. సో బాయ్స్ ప్రతి బైక్కి ఇక్కడ గ్రూవ్స్ ఉంటాయి. ఇదిగోండి 1 2 3 4 5 6th దానిపైన నాది కూర్చుంది. అండ్ మై చైన్ ఈజ్ ఆల్సో టైట్ యాజ్ యూ గైస్ కెన్ సీ. ఇదిగోండి సో పైన టచ్ అవ్వట్లేదు. అండ్ ఎగ్జాక్ట్గా స్కేల్ వాడి వి చెక్ ది ఎంఎం అనమాట. సో ఇది కూడా సేమ్ థింగ్ గ్రూ. సో ఇది వచ్చేసి 5th దగ్గర ఉంది, అది 6th దగ్గరికి పంపించాలి అంతే కదా, కొంచెం ఇంకా లోపలికి వెళ్తే సరిపోతుంది. సో బాయ్స్ వీఆర్ డన్ విత్ అవర్ బైక్ సర్వీస్. సో ఎయిర్ ఫిల్టర్ అయిపోయింది క్లీన్. థ్రాటల్ బాడీ అయితే అవసరమే రాలేకుండా క్లీన్ చేయడం, నాకు తెలిసి మోస్ట్లీ నెక్స్ట్ టైం అవసరం వస్తుంది. అండ్ ఫస్ట్ టైం సౌరభ్ అన్న చైన్ టైట్ కూడా చేశాడు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ టైం డూయింగ్ ఇట్. చూసుకున్నాం, ఆన్ చేసాం, మెజర్మెంట్ చూసుకున్నాం, స్కేల్ పెట్టి అంతా అయిపోయింది. చైన్కి ఎంఎం అవన్నీ కూడా చూసుకున్నాం. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ గో హోమ్ రైడ్. ఇప్పుడు వెళ్ళాక ఒకసారి చైన్ అంతా బాగానే ఉందా అని చూసుకోవాలి. ఫర్ మీ గేర్స్ ఆర్ వెరీ స్మూత్. గేర్స్ చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. దాంతోపాటే చైన్ నుంచి పెద్దగా సౌండ్ రావట్లేదు. అండ్ బండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసేటప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో నాది ఏమైందంటే చైన్ టైట్ దగ్గర చిన్నగా బోల్ట్ లూజ్ ఉండే, సో దానివల్ల కొంచెం వీల్ కొంచెం ఇలా అయిందనమాట. దానివల్ల ఏమవుతుందంటే రివర్స్ చేయాలన్నా, వెనకాల తిప్పాలన్నా, గేర్ షిఫ్ట్ చేయాలన్నా చాలా రఫ్ అయిపోయింది బైక్. ఇప్పుడు గేర్స్ ఆర్ లిటరలీ ఫాలింగ్ ఇన్ స్లాట్. అసలు ఇది చూస్తే అనిపించదు కదా లైక్ చైన్ నుంచి గేర్స్ అంత డిఫరెన్స్ వస్తుంది అనేసి, బట్ గేర్ వేయడంలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది స్మూత్నెస్లో. బాబా మై బైక్స్ థ్రాటిల్ ఈజ్ బ్యాక్. ఇదిగోండి ఎక్కడ కూడా స్లైడ్గా చౌక్ అయితే లేదు. థ్రాటిల్ స్లైడ్గా ఇస్తుంటే కూడా ఇట్ ఈస్ బ్రీదింగ్ ఇన్. ఇప్పుడు మేము డ్రైవ్ చేసేటప్పుడు ఫ్యాన్ బ్లో డ్రైయర్ పెట్టినాం అనమాట ఎయిర్ ఫిల్టర్కి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్, బ్లో డ్రైయర్ల నుంచి కూడా గాలి అంత ఘనం దాని నుంచి పాస్ త్రూ అవ్వట్లేదు. ఇమాజిన్ యూజింగ్ ఏ పేపర్ ఎయిర్ ఫిల్టర్ ఆన్ దిస్ థింగ్. అసలు ఎయిర్ అయినా పాస్ అవుతుందా అంత జోన్ అనిపించింది. ఎందుకంటే బ్లో డ్రైయర్ కొడుతుంటే సగం గాలి మా మీదకి రివర్స్ వస్తుండే అనమాట, ఎయిర్ ఫిల్టర్ లోపల నుంచి వెళ్ళకుండా. మై బైక్ ఈజ్ బ్యాక్ టు ఇట్స్ ఫామ్. సో పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్లోనే ఎయిర్ చాలా రెస్ట్రిక్టెడ్ అనిపించింది నాకు జనరల్గా కూడా. సో ఇమాజిన్ ఇంకా ఎక్కువ ఎయిర్ వెళ్తే మాత్రం వాట్ దిస్ బైక్స్ క్యాన్ డూ. వర్షం పడద్దు, దేవుడిని కోరుకుంటున్నా వర్షం పడద్దు ఈరోజు, ఒక్కరోజు ఇంటికి వెళ్ళేదాకా చాలు. ఇంటికి వెళ్ళాక పడితే నాకు ప్రాబ్లం లేదు. గాలి కొడుతుందంటే త్వరలోనే ఉంది. సో విల్ హ్యావ్ టు గో ఫాస్ట్. సో యా, మన బైక్ ఎప్పుడైతే మనం కూర్చొని సొంతంగా, ఈరోజు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నా బైక్ ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ నేనే ఓపెన్ చేసి, సౌరభన్ నుండి అఫ్కోర్స్ పక్కన, బట్ మొత్తం నేను ఓపెన్ చేసి సెట్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్కి లూబ్రికెంట్ అవన్నీ కొట్టాను. వాష్ కూడా చేస్తుండే కానీ నేను సాక్స్ అవన్నీ వేసుకొని ఉండే, షూస్. సో సౌరభన్ వాష్ ఒకటి చేసి ఇచ్చాడు అండ్ లూబ్ అవన్నీ నేనే చేసుకున్నా. దిస్ వాజ్ ది ఫస్ట్ టైం. అండ్ యాక్చువల్లీ చాలా ఈజీ తెలుసా, ఇంట్లోనే చేసేసుకోవచ్చు నేను. జస్ట్ దానికి కావాల్సిన రిక్వైర్డ్ టూల్స్ అండ్ ఆల్ ఉంటే సరిపోతుంది. చైన్ టైట్ కూడా ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అన్ ఐడియా లైక్ వాట్ టు డూ, హౌ టు టైట్ యువర్ చైన్ అని. సో జనరల్గా ఇప్పుడు నెక్స్ట్ టైం చైన్ టైట్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ అగైన్ సేమ్ థింగ్, ఐ నీడ్ ద టార్క్ రెంచ్, అవన్నీ ప్రాపర్ టూల్స్ అవన్నీ ఉండాలి దానికి కూడా. పిల్లంగా ఒక్కొక్కటి తీసుకొని దెన్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ స్టఫ్ ఇన్ అవర్ హౌస్. నేను ఇప్పుడు ఎందుకు వాటిపైన ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే, వీ హ్యావ్ సౌరభ్ అన్న, ఎప్పుడైనా కావాలంటే కూడా అన్న దగ్గర నుంచి టూల్స్ తీసుకెళ్ళచ్చు. హీ విల్ బీ దేర్ టు హెల్ప్, లేదా అన్నింటికి తెచ్చేయచ్చు. సో యాజ్ ఆఫ్ నో నాకు అంత కష్టపడి కొనుక్కొని చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ గ్రూప్లో ఒక్కరి దగ్గర ఉన్నా కానీ సరిపోతుంది. వీ ఆల్ కెన్ యూస్. బాయ్ వావ్, బైక్ గేర్స్ పట్టుపడని స్లాట్లో పడుతూనే థ్రాటల్ ఇస్తే బండి వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ టు డూ ఏ రైడ్. ఈ వర్షాలు కొద్దిగా ఆగాక వీ విల్ డూ వన్ గుడ్ రైడ్ విత్ దిస్ బీస్ట్. లవ్లీ లవ్లీ. చైన్ టైట్ చేశాక ఎయిర్ ఫిల్టర్ క్లాగ్ అయింది, దాంతోపాటు చైన్ కూడా మళ్ళీ లూజ్ అయిపోయి కొంచెం బండి అటు ఇటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లైక్ చైన్ లూప్డ్ ఉంది, దాంతోపాటు చైన్ టైట్ కరెక్ట్గా అయింది, ఎయిర్ ఫిల్టర్ ఈస్ క్లీన్. సో రైట్ నౌ వీ క్యాన్ యాక్చువల్లీ ఫ్లై ఆన్ దిస్ బైక్, బట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఇట్ రెయిన్స్. బాబా గేర్ పడుతుందో లేదా, నేను గేర్ ఇండికేటర్ చూస్తే కానీ తెలియట్లేదు. మ్యాన్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. లాస్ట్ టైం ఇక్కడ కూడా మొత్తం మట్టి గ్రీస్ ఉండే, అది కూడా తుడిచేసాం ట్యాంక్ ఓపెన్ చేసినప్పుడే. నాకు చాలా చిరాకు అక్కడ ఉంటే, బట్ ఇప్పుడు క్లీన్ అయిపోయేసరికి ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ నీట్. దీని స్వింగ్ ఆర్మ్ అండ్ ఫ్రేమ్స్కి కూడా సౌరభన్ ఒక మెటీరియల్ ఏదో వస్తాడు, కొంచెం రఫ్ ఫ్యాబ్రిక్ టైప్ సంథింగ్ ఉంది, దాన్ని ఏమంటారు లిటరల్ చెప్పాలని ఒక చిన్న శాండ్ పేపర్లా ఉంటుంది. అది కూడా తీసుకొనేసి వీ హ్యావ్, అది కూడా స్వింగ్ ఆర్మ్ దానికి పెట్టాలా, సౌరభన్ పెట్టుకున్నట్టు. ఇట్ యాక్చువల్లీ లుక్స్ టూ గుడ్. సో అది కూడా చేయించుకోవాలి. అండ్
బ్రేక్ ప్యాడ్స్ కూడా నెక్స్ట్ టైం మనం సొంతంగా హెల్ప్ పక్కన ఒకరిని పెట్టుకొని సౌరభనో విష్ణునో అలా పక్కన పెట్టుకొని బ్రేక్ ప్యాడ్స్ కూడా సొంతంగా చేసుకుందాం. వీ విల్ లెర్న్ స్టెప్ బై స్టెప్ అండ్ ఐ ట్రై టు టీచ్ యూ గైస్ కూడా స్టెప్ బై స్టెప్ సో దట్ నెక్స్ట్ టైం మీ బైక్స్ మీద మీరు కూడా వర్క్ చేసుకునేటట్టు. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే మీ బైక్స్ చేయడం మీ సొంతంగా నేర్చుకుంటారో మీరు ఎంత పైసలు సేవ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, నాకు ఎయిర్ ఫిల్టర్ ఇవంతా క్లీన్ చేయించుకోవడానికి 1500 to 2000 అయ్యేది. నేను సౌరభన్న కలిసి చేసుకున్నాం, విచ్ ఈస్ ఫ్రీ. మా దగ్గర ఉన్న దాంతో చేసేసుకున్నాం, ఫ్రీగా అయిపోయింది. ప్రశాంతంగా చైన్ టైట్ చేయాలా బయట, ఈ లాస్ట్ 150 or 300 ఏదో అడుగుతాడు, ఇంట్లో చేసేసుకున్నాం ఫ్రీ. సో వీ ఆల్మోస్ట్ సేవ్ ఫ్రమ్ 2000 to 2500 రూపీస్ దాకా సేవ్ చేసుకున్నాం. లేబర్ కానివ్వండి, చేసే పనులన్నిటికీ. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వర్క్ ఆన్ యువర్ బైక్ సొంతంగా. సో యా, ఐ గెస్ ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the